ఒక విచిత్రమైన ఘటన చైనాలో జరిగింది. అది ఒక రోబోట్, పెద్ద రోబోట్ ఇంతే ఉందట రోబోట్. ఆ చిన్న రోబోట్ ఏం చేసిందట, ఇంకో రోబో షాప్లకు పోయి 10 పెద్ద రోబోట్లను కిడ్నాప్ చేసింది. అది కిడ్నాప్. అయితే ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. గట్ల అవుతుందా గిట్ల అయితే అంటే ఆ రోబో కంపెనీలే చెప్పినాయి ఎస్ ఇది నిజమే జరిగిందని. విషయం ఏంటంటే ఈ రోబో ఏం చేసింది, ఓ షాపులకు పోయింది. షాపులకు పోయి ఆడున్న రోబోలతో ముచ్చట పెట్టింది. ఏమని, బయటికి పోదాం రా అని చెప్పి పిలిచింది. బయటికి వస్తారా అని అంటే మేము పర్మిషన్ లేకుండా రాము అని చెప్పి ఆ రోబోలు చెప్పినాయి. రోబోలు చెప్తే మీరు ఇంటికి పోరా అని అంటే మీరు ఇంటికి పోరా ఇక ఈయనే ఉంటారా అని అడిగిందట రోబో. అంటే మాకు ఇల్లు లేదంటే దారి నేను చూపిస్తా అని చెప్పి మెల్లగా వెళ్ళిపోయిందట. ఆ రోబో తీసుకొని వెళ్ళిపోయిందట. అంటే దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాటిని వశీకరణం చేసుకున్నాయి. ఆ 10 రోబోలను తీసుకొని వెళ్ళిపోయిందట. ఆ 10 రోబోలకు సంబంధించి ఆ వీడియో ఒకటి ఉందా, అది రోబో కిడ్నాపింగ్ చైనా. ఇగో ఇదే సీసీటీవీ ఫుటేజ్. ఇగో ఇదే రోబో. ఇగో ఈ చిన్న రోబో ఇవన్నిటిని ఎత్తుకొని పోయిందట. ఇది రోబో కథ. అంటే రోబోలు ఏ పరిస్థితికి వచ్చినాయో చూడరి. అంటే తోటి రోబోల మైండ్ని డైవర్ట్ చేసి అది తోలుకొని వెళ్ళిపోయింది. వశీకరణం ఓ రకంగా ఇది అంటారు అన్నట్టు. వశీకరణం, దానికి మరుగుమందు ఇవన్నీ వస్తాయి. అన్ని సరే అదేదో బర్లకో బిర్లకో పెట్టిరని చెప్తారు వెనకట, కానీ పెట్టిరో ఏందో అది మనకు తెలియదు. కానీ విషయం ఏంటంటే రోబోలు ప్రపంచంలో ఏ స్థాయిలోకి, ఇప్పుడు మనుషులు చేసే పనేనా ఇది, రోబోలు చేసే పనేనా ఇది, ఈ కిడ్నాపింగ్ మాయమాటలు చెప్పేసుకోవడం. రోబో సినిమాలో చూసినాం. అయితే యాక్చువల్ గా రోబో ఒక మనిషిని ప్రేమిస్తుంది, ఆ పిల్లని ప్రేమించేసి నాకే కావాలంటది. ఇది ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయము. ఒకతాన కోతి ఏదో కోతి దొంగతనం చేస్తుంది, తెచ్చి ఓనర్కి ఇస్తుంది. ఓ తాన పావురమో ఏదో షాపులలో పోయి ఎత్తుకొస్తుంది, ఈయన దాంట్లో వేసిపోతుంది. ఈ రకంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.